విశాఖపట్నం ఎంపీగా నన్ను మీరు గెలిపించకపోతే ఈ దేశానికి దిక్కే లేదు. నేనేం చేస్తాను ఎంపీగా? విశాఖపట్నాన్ని దుబాయ్ లాగా, హాంకాంగ్ లాగా, సింగపూర్ లాగా, లాస్ ఏంజలస్ లాగా, హాలీవుడ్ సిటీ లాగా మార్చగలనని అందరికీ తెలుసు. నిరుద్యోగ సమస్య విశాఖపట్నంలో నిర్మూలన చేయగలనని తెలుసు. ఉచిత విద్య, వైద్యం ఏ ఎంపీ రూపాయి తేలేడు, నేను లక్షల కోట్లు తేగలనని తెలుసు. బడుగు బలహీన వర్గాల్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తానని తెలుసు. స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపగలిగే సత్తా నాకు ఉందని తెలుసు. మరి తెలిసి కూడా 7569441275కి మీరు మెంబర్షిప్ తీసుకోండి, 100 రూపాయలు కట్టి డొనేషన్లు పంపండి అంటే వినిపించుకోరే. విదేశీ డబ్బు తెచ్చి నేను వాడకూడదు, స్వదేశీ డబ్బుతోనే గెలాలంటే బిలియనీర్లు ఏమవుతుంది మీ కంపెనీలు? ఇప్పుడు 1,00,000 కోట్లున్న కంపెనీ 1000 కోట్లు అయిపోద్ది. శ్రీలంక, గ్రీస్, సుడాన్, యూరోపియన్ కంట్రీస్, నైజీరియా, రిచెస్ట్ కంట్రీ వెనజువెలా అయిపోయినట్టు కళ్ళ ముందు మన దేశాలు పడిపోతుంటే ఒక ప్లాన్తో దేశాన్ని రక్షించాలి, ఎకానమీని డబుల్ చేయాలి. మోదీ 3 ట్రిలియన్, 5 ట్రిలియన్, 15 ట్రిలియన్ చేస్తానన్నాడు. ఆ ఉన్న 3 ట్రిలియనే లేదు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత. ప్రపంచమంతా అప్పులు అడుక్కుంటూ ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రశ్నించే చంద్రబాబు నాయుడిని నోరు ముయించేశారు. జగన్తో ఏకమై సుప్రీంకోర్టులో ఆయనకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. రేపో ఎల్లుటో మరలా ఎలక్షన్ ముందు వాళ్ళు ప్లాన్ చేసి మరలా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయనకు కూడా బుద్ధి లేదు. 81 నుంచి 2014 వరకు నేను మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా? నాలాంటి వాడి మద్దతు నువ్వు తీసుకోవద్దా? రాత్రి పగలు నిన్ను గెలిపించడానికి సంవత్సరాలు కృషి చేసి డబ్బు ఖర్చు పెట్టి టీడీపీని గెలిపించమని నేను క్యాంపెయిన్ చేస్తే నువ్వేమో మోదీతో పొత్తులు పెట్టుకొని మోదీతో సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది. 73 సంవత్సరాల ముసలోడివి, అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలే. ఇలాగ కాంప్రమైజ్ అయిపోవడానికి కారణం ఏంటి? నీ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికా? నీ బినామీ ప్రాపర్టీలు దాచుకోవడానికా? జగన్మోహన్ రెడ్డి మీద 32 కేసులు ఉన్నాయని అందరికీ తెలుసు. 12 కేసుల్లో ఈడీలు అటాచ్మెంట్స్ అయిందని అందరికీ తెలుసు. ఆయన అంటే గతి లేదు, మోదీ చెప్పినట్టు చేయకపోతే జైల్లో పెడతాడు. అయితే తెలుగు ప్రజలకు నేను ఇచ్చే పిలుపు, తెలంగాణ మిత్రులారా, తెలుగు ప్రజలారా, ఆంధ్రులారా, మన తెలుగు సత్తా చూపించాలంటే టీడీపీలో టికెట్ రేని కేసినేని నాని, నేనయ్య నానియో మరలా వైఎస్ఆర్సీపీలో కలడమా? వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని వాళ్ళు టీడీపీలో కలడమా? ఈ 2 అగ్ర కులాలేనా మనం లేలాలి? ఈ 2 కుటుంబాలు, రాజశేఖర రెడ్డి కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబమేనా మనల్ని ఏలాలి? ఈ 2 కులాలేనా మనల్ని ఏలాలి? మనం బీసీలు 60% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం. పవన్ కళ్యాణ్ అంటాడు కాపులందరూ వచ్చి నాతో జాయిన్ అవ్వండి. నేను కాపుల్ని చంపిన వంగవీటి రంగాని చంపిన ఆయనతో నేను జాయిన్ అయిపోయాను. బుద్ధి బుర్రా ఉందా ఆ పవన్ కళ్యాణ్కి? ఇదా ఇలాంటి సత్యాలు మాట్లాడుతుంటే ఒక్కరేనా నేను బ్రతికుండాలని కోరుకుంటారా? సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.